ఈ గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే దాని నూతన ఇసుక విధానం అని చెప్పేసి మాటలు చెబుతూ పెద్ద ఎత్తున జేపీ వెంచర్స్ అప్పచెప్పేసి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు లూటీ చేసినారు. అంతేకాకుండా జేపీ వెంచర్స్ కి దాదాపు 800 కోట్లు కట్టాల్సిన డబ్బుల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్రజాధనమే. ఇకపోతే అమిగోస్, మన జిల్లాలో అమిగోస్ పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీ అది ఎందుకు వచ్చిందో, ఎందుకు పుట్టుకొచ్చిందో, ఎందుకు వసూలు చేసిందో నెల నెల దాదాపు ఈ జిల్లా నుంచి 12 కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దానికి రెట్టింపు అమిగోస్ కలెక్ట్ చేసింది. ఈ డబ్బు ఎందుకు కలెక్ట్ చేసింది, ప్రభుత్వానికి పోయిందా లేదా ఇదివరకు లెక్కలు తెలియదు. ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్ని, వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలిపేటువంటి భాగంలోనే శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఈ దోపిడీకి ఎవరైతే పాల్పడినారో వీళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా తెలుగుదేశం ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకోబోతోంది. ఎక్కడ కూడా వెనకాడం, ప్రతి నయా పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు చెల్లించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.